అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ధనుర్మాసంలో వేసుకునే ముగ్గుని చూస్తూ అసలు ధనుర్మాసానికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది, అలాగే ధనుర్మాసంలో గోదాదేవి అంటూ ఉంటారు. అసలు ఆవిడ ఎవరు, ఆమె గురించి తెలుసుకుంటూ ధనుర్మాసంలో వేసుకునే ముగ్గుని చూస్తూ గోదాదేవి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తమిళనాడులోని మదురై దగ్గర గల శ్రీవిల్లిపుత్తూరుని పాండ్యరాజులు పరిపాలించే కాలం అది. ఆ రాజుకి ఒక అందమైన పెద్ద పూల తోట ఉండేది. ఆ పూల తోటలోని అనేక రకాల పువ్వులు, తులసితో సహా అందమైన తోట ఆ రాజుకు ఉండేది. ఆ తోటలో విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణ భక్తుడు ఆ తోటని సంరక్షిస్తూ ఉండేవాడు. మన దేశంలోని పెద్ద గోపురం కలిగిన ఆలయం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. ఆ ఆలయం పేరే శ్రీరంగం. చాలా మంది ఆ ఆలయాన్ని చూసే ఉంటారు. చాలా పెద్ద గోపురం కలిగిన ఆలయం. మన దేశంలోనే పెద్ద గోపురం, మన భారతదేశంలోనే పెద్ద గోపురం కలిగిన ఆలయం. విష్ణు చిత్తుడు అంటే ఒక గొప్ప భక్తుడు. ఆయన హృదయంలోని ఎల్లవేళలా నారాయణమూర్తి కొలువై ఉంటాడు. మన ఆంజనేయ స్వామి హృదయంలోని సీతారామచంద్రులు ఎలా కొలువై ఉన్నారో అలాగే విష్ణు చిత్తుడు హృదయంలో కూడా ఎల్లవేళలా నారాయణమూర్తి నివాసం ఉంటాడు. విష్ణు చిత్తుడు నారాయణుడికి గొప్ప దైవభక్తుడు. విష్ణు చిత్తుడు ప్రతిరోజు ఆ తోటలోని పూసే అన్ని రకాల పువ్వులు అలాగే తులసి మాలలు కట్టి ప్రతిరోజు ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న స్వామివారికి ప్రతిరోజు మాలలు కట్టి ఆ ఆలయంలో ఉన్న అర్చకమూర్తికి ఇచ్చేవాడు. ఆ ఆలయంలోని ఉన్న అర్చకమూర్తి పేరు పెరుమాళ్ళు. ప్రతిరోజు ఆ పెరుమాళ్ళు ఆ ఆలయంలో ఉన్న వటపత్ర సాయికి ఆ పూలదండలు అలాగే తులసి దళాల మాలలు సమర్పించేవారు. విష్ణు చిత్తుడు ప్రతిరోజు స్వామివారికి అలా మాలలు కట్టి సమర్పించడం వల్ల నారాయణుడు ఎంతో సంతృప్తి చెందేవాడు. స్వామి విష్ణు చిత్తుని భక్తికి మెచ్చి విష్ణు చిత్తుని అనుగ్రహించాడు. విష్ణు చిత్తుడు బ్రాహ్మణుడైనా సరే ఈయనకి ఎటువంటి యజ్ఞయాగాదులు చేయడం రాదు. అయినా సరే భగవంతుని కైంకర్యంలోనే ఉండిపోయాడు. మంగళ శాసనం పాడే స్థాయికి ఎదిగాడు. విష్ణు చిత్తుడు ప్రతిరోజు కూడా తోటలోని పువ్వులు కోస్తూ ఉండేవాడు. అలాగే ఒకానొక రోజు తోటలోకి వెళ్ళి పువ్వులు కోస్తుండగా తులసి దళాలని కోద్దామని అటువైపు వెళ్ళగా ఒక మట్టి దిబ్బ కాలికి తగిలింది. ఏమిటి మట్టి దిబ్బ, ఎప్పుడూ లేదు, ఇక్కడ మట్టి దిబ్బ ఉంది ఏంటి అని కూర్చొని నిదానంగా ఆ మట్టి దిబ్బని తవ్వడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆ మట్టి దిబ్బలో నుంచి ఒక చిన్న పాప, విచిత్రంగా ఒక చిన్న పాప, చంటి పాప, ముద్దుగా ఎంతో అందమైన పాప ఆ మట్టి దిబ్బలో కనిపించింది. ఏమిటి అని విష్ణు చిత్తుడు ఆశ్చర్యపోయాడు. స్వామి ఏమిటి మహిమ అని విష్ణు చిత్తుడు ఎంతో ఆశ్చర్యంగా స్వామికి దండం పెట్టుకొని ఎంతో సంతోషపడిపోయాడు. జనక మహారాజుకి సీతమ్మ తల్లి ఎలాగైతే మట్టిలో దొరికిందో విష్ణు చిత్తునికి కూడా ఆ మట్టి దిబ్బలో నుంచి పాప దొరికింది. పుబ్బా నక్షత్రం కర్ణాటక లగ్నంలోని ఆ పాప విష్ణు చిత్తునికి దొరికింది. విష్ణు చిత్తునికి పిల్లలు లేకపోవడంతో ఆ పాప భగవంతుడే ఇచ్చిన ప్రసాదంగా భావించి తన చేతుల్లోకి తీసుకొని ఎంతో సంబరపడిపోయాడు విష్ణు చిత్తుడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. భగవంతుడిచ్చిన ప్రసాదం కదా మరి. విష్ణు చిత్తుడు ఆ పాపని ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొనసాగాడు. సుమారు 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పాప కూడా మాలలు కట్టడం అలవాటు చేసుకుంది. ఆ పాపకి యుక్త వయసు వచ్చేసరికి స్వామివారికి పువ్వుల మాలని సమర్పించమని ఆ పాపనే స్వయంగా పంపించేవాడు. ఆ పాప రోజు ఆ పూలమాలను తను ధరించి ఎలా ఉందో చూసుకొని తర్వాత ఆ స్వామివారికి పంపించేదట. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అంశ కదా. ఆ పాప స్వామివారికి తీసుకెళ్లే మాలను తన తోటలోని
ఒక బావి ఉండేది. ఆ బావిలోని ఆ మాలను తాను వేసుకొని అందంగా ఉందా లేదా అని చూసుకొని బాగుంటే స్వామివారికి ఆ మాలను పంపించేది. అలా ప్రతిరోజు కూడా స్వామివారికి పంపించే మాలలను రోజు తను ధరించి ఆ బావిలోని నీడ చూసుకొని బాగుంది ఈ మాల అని స్వామివారికి ఆ మాలను ఆలయానికి పంపించేది ఆ పాప. ఒకానొక రోజు తండ్రి చూసి మందలించాడు పాపని. ఏమిటి నువ్వు చేసేది తప్పు కదా, భగవంతునికి సమర్పించే మాల నువ్వు ధరించకూడదమ్మా, తప్పు అని ఆ పాపని మందలించాడు. విష్ణు చిత్తునికి ఒకానొక రోజు రాత్రి వేళలో స్వామివారు కలలోకి వచ్చి, విష్ణు చిత్త, నీవు నీ కుమార్తె రోజు మాలలు కట్టి తను ధరించిన తర్వాతే నాకు సమర్పిస్తుంది కదా, నాకు ఆ మాలలంటేనే ఇష్టం అని విష్ణు చిత్తుని కలలోకి స్వామివారు వటపత్ర సాయి వెళ్ళి విష్ణు చిత్తుని కలలోకి చెప్పారట. అప్పటి నుంచి కూడా ఆ పాప మాలలు కట్టి తాను ధరించిన తర్వాతే స్వామివారికి సమర్పించేవారు. విష్ణు చిత్తునితో స్వామివారు ఎవరైతే ప్రతినిత్యం నన్ను ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని స్వామివారు విష్ణు చిత్తునితో చెప్పారట. అప్పటి నుండి ఆ పాపని కోదై అని పిలవడం మొదలుపెట్టారు. కోదై అంటే మాలిక, మాలిక అంటే పూలదండ అని అర్థం. అప్పటి నుంచి కూడా ఆ పాపని గోదాదేవిగా ఆ ఊరి ప్రజలందరూ కూడా గోదాదేవి గోదాదేవి అని పిలవడం మొదలుపెట్టారు. గోదాదేవి కారణ జన్మురాలు. అసలు ఆమె భూమి మీదికి ఎందుకు అవతరించవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లోని చాలా మంది దేవీ దేవతలు దుష్ట శిక్ష రక్షణకై అవతరించారు. ఒక్కొక్క అవతారంలోని ఒక్కొక్క దుష్టుని సంహరించేవారు. కానీ గోదాదేవి మాత్రం భక్తులను భగవంతుని వైపు నడిపించడానికి అవతరించింది. మనకి లలితా సహస్రనామంలో మొదటి శ్లోకంలో 5వ నామం ఇది. గోదాదేవి దుష్ట శిక్షణకు కాకుండా భక్తులను భగవంతుని వైపు నడిపించడానికి అవతరించింది ఆ జగన్మాత. మార్గశిర మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. పండు వెన్నెలలు, ఎంతో చల్లని మంచుతోని ఎంతో అందమైన మాసం మార్గశిర మాసం. భక్తుడికి భగవంతుడు దగ్గర అవ్వాలి అంటే ఈ ధనుర్మాసంలోనే సాధ్యపడుతుంది. గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు తులసి ముందు పెద్ద పెద్ద రంగవల్లులతో ముగ్గులు పెట్టేదట. అందుకే పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, ఈ ధనుర్మాసం రాగానే పెద్ద పెద్ద ముగ్గులు ఇంటి ముందు తులసి ముందు వెయ్యమని చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలాగే అందమైన పూలమాలలు కట్టి స్వామివారికి ప్రతిరోజు సమర్పించి, గోదాదేవికి కృష్ణ పరమాత్ముడంటే చాలా ప్రీతికరం. ఆ తల్లికి చెప్పలేనంత ఇష్టం ఆ తండ్రి అంటే. ఆ తండ్రిని ఆ మాలలు అల్లి ఆ తండ్రికి ఇచ్చి ఆ తండ్రిని చూసి ఎంతో మైమరిచిపోయేది ఆ తల్లి. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ తల్లిని చూసి అంతే విధంగా మైమరిచిపోయేవాడు. వీలుంటే తులసిమాలను స్వామివారికి సమర్పించండి. ఆ తల్లి గోదాదేవిలాగా భగవంతుని కృపకు ప్రతి ఒక్క భక్తుడు దగ్గరవ్వాలి. శ్రీమాత్రే నమః.